కొంత స్టాల్ ఫీడింగ్ చేసి అది కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అది ఒకటి ఒకసారి నేను టేక్ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు న్యాచురల్ ఫీడింగ్ దెబ్బతింది. ఇది ఫారెస్ట్ ల్యాండ్స్ దెబ్బతింటాయి. తర్వాత చాలా ల్యాండ్ అగ్రికల్చర్ కిందకి వచ్చేసి మెయిన్గా వరి పంట ఎక్కువ కనుక షీప్ గోటు మేయగలిగే తుప్పల ఫారెస్ట్ అసలు లేదు. ఈ స్థితిలో ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే స్టాల్ ఫీడింగ్ పెంచడం. మన దగ్గర కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఒకటి రెండు స్టాల్స్ చాలా సిస్టమేటిక్గా నడిచి బాగా ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. కొంచెం వాటిని స్టడీ చేయించి కంట్రోల్డ్ స్టాల్ ఫీడింగ్ షీప్ అండ్ గోట్ ఎకానమీ డెవలప్ చేయడం. దాంతోపాటు ఎనిమల్ హస్బెండ్ దీంట్లో మన అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రత్యేకమైన ఎనిమల్ ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు పెద్ద రీసెర్చ్ నెట్వర్క్ ఉంది వాళ్ళకి. దాన్ని నేటివ్ బ్రీడ్ ఎట్లా ఇదవుతుంది, అడాప్టెడ్ బ్రీడ్ ఎట్లా అవుతుందో కూడా కొంచెం స్టడీ చేశారు. దాంట్లో మన ఎస్సీ బీసీ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. అవును సార్, మా నాన్నది యూనివర్సిటీలో కొంత అక్కడ టచ్ ఉన్నాను సార్. సో వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టి యాక్చువల్గా లోకల్ బ్రీడింగ్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దీనికి మెకానిజమ్స్ ఏమున్నాయి. వీళ్ళని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని వీళ్ళు చెప్తున్నారు. ఇద్దరి మధ్యలో నష్టపోయేది వాళ్ళందరూ. అరే రేపు నువ్వు పబ్లిక్లో ఎలక్షన్లో నిలబడ్డప్పుడు టాప్ లో ఉన్న కాస్ట్ ఇప్పుడు 8th 9th అంటే ఇది లేదు. కుర్మలు 20 లక్షలు ఉన్నారు, 20,25,000 ఉన్నారు. గొల్లలు కుర్మలు 8 లక్షలు ఉన్నారు ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న లెక్కల ప్రకారం. కొద్దిగా ఎక్కువ అయితే రేపు 27లో వచ్చే కేంద్ర లెక్కలు ఫైనల్కి వస్తాయి. అది నంబర్ ఒక సమస్య. ఇప్పుడు ఈ రెండు కలిస్తే ముదిరాజులు 26 లక్షలు ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ అవుతాయి సింగిల్ లార్జెస్ట్ నంబర్ వైజ్. కానీ చాలా వాటిలలో ముదిరాజుల కంటే గొల్ల కుటుంబాలు వెనుకబడి ఎకానమీలో, చదువులో. మనం కలిసి ఉంటే ఫస్ట్ ప్లేస్ లోకి వస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రిఫరెన్స్ వస్తుంది కదా, అవకాశాలు కూడా పెరుగుతాయి. నంబర్ ఒక సమస్య. నేను అది వెలుగులో వ్యాసం అదే రాస్తాను. నంబర్ చూసి కొట్లాట పెట్టుకున్నాం కాదు. ఇప్పుడు ఊళ్ళల్లో ఒక్కో ఊళ్ళో కుర్మలు 50% ఉన్న ఊరు ఉన్నారు. కానీ అక్కడ ఒక్క రెడ్డి కుటుంబం ఉన్న పెత్తనం మొత్తం ఊరి మీద నడిచింది. ఒకరోజు కాదు, 100 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు మనము 50 లక్షలు 60 లక్షలు ఉండగానే మనకు చదవలేవు రావు. నంబర్ తోటి మనం జయించగలిగే పరిస్థితి లేదు. ఈ కులాన్ని మార్చాలి, నీ కులాన్ని అభివృద్ధి చెందించాలి. మనకు సివిల్ సర్వీస్లో ఎవరు లేరు. సివిల్ సర్వీస్లో ఎవరు లేనప్పుడు రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినా ఆయనంతా రెడ్లను ఎందుకు వేసుకుంటున్నాడు, వాళ్ళు కమిట్మెంట్తో నడుపుతారు. సిద్ధరామయ్యకు కుర్బలు ఐఏఎస్లో వేసుకోగలిగే వాళ్ళు అక్కడ ఉన్నారు. సీనియర్ లేకపోయినా జూనియర్లు ఉన్నారు, కింద ఆఫీసర్లు వేసుకోగలరు. మనకు లేదు కదా. స్టేట్లో గ్రూప్ 1 నుంచి ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా నడిపితే ములాయం సింగ్, లాలూ ప్రసాద్ అట్లే నడిపారు. సెంటర్ నుంచి యాదవులు రాలేదు, వాళ్ళు గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళను ఐఏఎస్లోకి ప్రమోట్ చేసుకొని ఆఫీసులలో పెట్టుకున్నారు. అదే పద్ధతి. ఇప్పుడు మనకు అది లేదు. లేనప్పుడు ఏంది, దీన్ని గ్రాడ్యువల్గా డెవలప్ చేయాలి. ఒకేసారి అధికారం వస్తుంది అంటే ఇప్పుడు మన మాదిగలు 36 లక్షల పైన ఉన్నవాళ్ళు మాకు ఇంకా ఎక్కువ ఉండాలని అర్థం ఉండాలి. మీది హైయెస్ట్ ఉన్నది, మీది ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, ఈ కుట్లాడేది ఉన్న దాంట్లో మీ అభివృద్ధి ఎక్కడో చూడండి, చూసి దాన్ని ఏం చేయాలో చూసుకోండి. అది కదా సమస్య. మేము పారామీటర్లు ఇచ్చినాం. హౌసింగ్ మొత్తము రైతు బంధులో 30% వాళ్ళు ఎక్కడ తిరిగింది లేదు, మీటింగ్ పెట్టింది లేదు, ఆ పార్టీ మీరేం చేసేది లేదు, ఇంట్లో కూర్చొని ఉండండి, మీకు
వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఇక్కడ అక్కడ పెట్టి గొర్రెల కాపర్ల పేరుతో గొర్రెల కాపర్లు అంటే సంతోషంగా వీళ్ళు వస్తారు, మన ఆమె అని వీళ్ళు వస్తారు, దాంట్లో మిగతా వాళ్ళు వస్తారు. అదే కదా నా అర్థం. అట్లే దాన్ని కొంచెం మీటింగ్లు పెట్టి చర్చించుకొని గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, గొర్రెలు ఎక్కడ పెంపకాలు జరుగుతున్నాయి కనుక్కొని స్కూళ్ళల్లో మన పిల్లలు ఉన్నారా లేదా, హాస్టల్స్లలో ఉన్నారా ఆడపిల్లలు. ఇప్పుడు ఒక మార్పు వస్తుంది. ఎడ్యుకేషన్ కమిషన్ ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో మెర్జ్ చేయమని రికమెండ్ చేసింది. ఆ నిర్ణయం తీసుకుంటామని గవర్నమెంట్. దానివల్ల మన ఆడపిల్లలకు చాలా మేలు జరుగుతుంది. 10th కాగానే ప్లస్సే కదా సార్, అది మంచి ఆలోచన. అది ఎప్పటి నుంచో తుబ్లక్ ఆలోచన వస్తున్నా అని నేను. బాగా వైరల్ చేస్తున్నారు. తుబ్లక్ ఆలోచన అని పెడుతున్నారు సార్. నాన్సెన్స్ అది. అది ఎందుకు అది ప్లస్ అవుతుంది, మైనస్ ఎందుకు అవుతుంది అర్థం కాదు. ఎందుకు అలా ఆగిపోయేటోళ్ళు అట్లీస్ట్ కంటిన్యూ అవుతారు. ఆడపిల్లల్ని పెళ్లి చేసేస్తున్నారు సార్. ఆడపిల్లల్ని ఊళ్ళో హై స్కూల్ ఉంటే చదివి చేసి పెళ్లి చేస్తారు. మండలానికి ఇప్పుడు మండలంలో కూడా ఇంటర్మీడియట్ లేదు, పాత తాలూకా లెవెల్ పోవాలి. సీట్లు కూడా లేవు. సీట్లు లేనప్పుడు మొత్తం 10th పాస్ అయిన వాళ్ళల్లో 25% ఏమో ఇంటర్కి పోతున్నారు. మిగతా వాళ్ళంతా డ్రాప్ అవుతాయి. వాళ్ళు ఊళ్ళో 10th 11th and 12th ఉంటే అప్పటి వరకు అమ్మాయిలు మేనేజబిలిటీ ఏజ్ వస్తుంది. పెళ్ళి అయినా కుటుంబాన్ని నడుపుకునే ఏజ్ అయితే మినిమం 18 years వస్తాయి.